మరి కాసేపట్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో పీఏసీ సమావేశం కానుంది. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత ఏర్పడిన పరిస్థితి, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేర్లపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాసేపట్లో కేజ్రీవాల్ ని కలవనున్నారు. కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత తొలిసారిగా వీరిద్దరు భేటీ కానున్నారు. కొత్త సీఎం ఎంపికపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం. ఢిల్లీ సీఎం పదవికి రేపు కేజ్రీవాల్ రాజీనామా చేయనున్నారు. అనంతరం ఆప్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కొత్త సీఎం ఎంపికపై ఈ మీటింగ్ లో ఆప్ శాసనసభాపక్షం చర్చించనుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా నిజాయితీ నిరూపించుకునేందుకు తన పదవికి రాజీనామా చేస్తున్న మొదటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్. తమకు 60 మంది ఎమ్మెల్యేల బలముందని, ప్రభుత్వ ఏర్పాటు కోసం త్వరలోనే లెఫ్టినెంట్ గవర్నర్ ను కలుస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. मोटे तौर पे टाइमलाइन ये है कि कल ये फैसला मुख्यमंत्री जी ने जनता के बीच में रखा है. कल इतवार था, आज ईद की छुट्टी है, लिहाजा कल यानी कि मंगलवार को जो पहला वर्किंग डे आता है उसमें मुख्यमंत्री अपने इस्तीफे को दे देंगे और इस्तीफा जैसे ही मंजूर होगा उसके बाद विधायक दल की जो है बैठक होगी. विधायक दल अपना एक नेता चुनेंगे. जो नेता चुना जाएगा वो अपना स्टेक टू पावर, जो अपना क्लेम है, वो उपराज्यपाल के माध्यम से राष्ट्रपति को अपना क्लेम देंगे. क्योंकि कोई ऐसी दिक्कत नहीं है, हमारे 60 विधायक हैं, तो जाहिर सी बात है उनको बुलावा आएगा और जब वो बुलावा आएगा तो फिर वो जो है अपनी शपथ लेंगे. तो इस तरीके का है और मुझे लगता है कि ज्यादा दिन नहीं, 1 हफ्ते के अंदर ये सारी की सारी प्रक्रिया हो जानी चाहिए. ఇక ఢిల్లీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిస్థితులపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా యొక్క అపాయింట్మెంట్ ని కోరడం జరిగింది. తన రాజీనామాను అందజేసేందుకు అపాయింట్మెంట్ ని కోరారు. మరి కాసేపట్లో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతోంది. తదుపరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగాలి, ఎవరిని ఎంపిక చేయాలి అన్న అంశానికి సంబంధించి ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చ అనేది జరగబోతోంది. కేజ్రీవాల్ విడుదలైన తర్వాత తొలిసారి జైలు నుంచి విడుదలైన తర్వాత జరుగుతున్న తొలి పిఎస్సి సమావేశం ఇది. ఈ సమావేశంలోనే తదుపరి ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటి వరకు పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్లాలి, ఏ అంశాలని ముఖ్యంగా ప్రధానంగా తీసుకుని ముఖ్యమంత్రి ఎంపిక జరగాలి, ఇటువంటి అంశాలపైన పిఐసిలో చర్చ జరగబోతోంది. అలాగే తదుపరి ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, పాదయాత్రలు కానీ ప్రజల్లోకి ముఖ్యంగా పార్టీని తీసుకెళ్లడం, బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తోంది, ఇటువంటి అంశాలతో పాటుగా గడిచిన 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తో ప్రజల ముందుకి కేజ్రీవాల్ వెళ్లబోతున్నారు. కేజ్రీవాల్ 177 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. సో ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ 2 కేసుల్లో అరెస్ట్ అయిన సందర్భంలోనూ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. కానీ బెయిల్ పై విడుదలైన తర్వాత ముఖ్యంగా తన రాజకీయ కార్యాచరణను వేగవంతం చేశారు కేజ్రీవాల్. అందులో భాగంగానే నిన్న కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను నిజాయితీ పరుడని నిరూపించుకున్న తర్వాతనే ఇటు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ప్రజాకోర్టులోనే తానేంటో నిరూపించుకుంటాను, అందుకే ప్రజలు తనను మళ్ళీ ఎన్నుకుని రీఎలెక్ట్ చేసేంత వరకు కూడా నేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనని చెప్పి కేజ్రీవాల్ 2 రోజుల్లో తన రాజీనామా చేస్తున్నట్లుగా నిన్న ప్రకటించడం జరిగింది. ఈ రోజు సెలవు దినం కావడంతో రేపు ముఖ్యంగా ఎల్జీని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించబోతున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఎవరుండారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా సునీత కేజ్రీవాల్, అలాగే ఇటు అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లాట్, అలాగే మరికొంతమంది పేర్లు, గోపాల్ రాయ్, అలాగే మొహమ్మద్ ఇఫ్రాన్, ఇటువంటి పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. సో ఎవరిని ఎంపిక చేయాలి అనేది ఢిల్లీ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష సమావేశం రేపు జరగబోతోంది. సో రేపటి సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇటు ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన ఏర్పడుతుంది కాబట్టి సో
ఆ దిశగా కాకుండా మరొక నూతన మంత్రిని ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసి ఎలక్షన్స్ ని ఫేస్ చేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే అది కాకుండా ఇప్పుడు లిక్కర్ కేసులో విడుదలైన తర్వాత, బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కి నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది కోర్టు కల్పించలేదు కాబట్టి, సో అధికారికంగా ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నూతన ముఖ్యమంత్రిని ఆమ్ ఆద్మీ పార్టీ నియమించడం జరుగుతుంది. సో రాజకీయంగా ఇది ఒక పొలిటికల్ డ్రామాగా, అలాగే ఇటు కేజ్రీవాల్ సింపతి పాలిటిక్స్ ప్లే చేస్తున్నట్లుగా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేజ్రీవాల్ ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అంశాన్ని పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఎవరిని కేజ్రీవాల్ తదుపరి ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన తర్వాత 10 ఏళ్ల పాటు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో 2013 నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చారు. సో ఇప్పుడు తదుపరి ఎవరికి అవకాశం ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. మరి కాసేపట్లో పొలిటికల్ పిఎసి సమావేశం జరగబోతుంది, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం. అనంతరం రేపు ఆప్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. అందులో నూతన ముఖ్యమంత్రిని ఆప్ ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.